ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం మనం అధ్యయనం చేయబోతున్నాము. ఆయన కొండ మీద నుండి దిగివచ్చినప్పుడు బహుజన సమూహాలు ఆయనను వెంబడించాయి. ఇదిగో, కుష్ఠురోగి వచ్చి ఆయనకు మ్రొక్కి అన్నాడు, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. అందుకాయన చేయి చాపి వానిని ముట్టి అన్నాడు, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కా. తక్షణమే వాని కుష్ఠురోగము శుద్ధి అయింది. అప్పుడు యేసు అన్నాడు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమా, కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించు. కొండమీది ప్రసంగం తరువాత యేసు తన ప్రసంగ నీతిని అమలుపరచి తన శక్తిని అధికారమును కనపరుస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. క్రీస్తునందు విశ్వాసులు కొండమీది ప్రసంగమంతా ఆచరణలో పెట్టగలరు. మనము చెయ్యలేనిది మన ద్వారా చేయించడానికే ప్రభువు తన పరిశుద్ధాత్మను మనలోకి పంపాడు. యేసు ప్రభువు ప్రసంగించి కొండ దిగి వచ్చి 12 అద్భుతాలు ప్రజల మధ్య జరిగించాడు. తన రాజ్య ప్రణాళికను కొండ మీద ప్రకటించాడు. కొండ దిగి వచ్చి ఆ ప్రణాళికను అమలుపరిచాడు. ఆయన వచ్చి పరలోక రాజ్యమును మన మధ్య స్థాపించినప్పుడు ఆయన రాజ్యమందు ప్రవర్తిల్లే నీతే ఈ కొండమీది ప్రసంగం. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో కొండమీది ప్రసంగ సత్యాలే పౌరనీతి. 8, 9 అధ్యాయాలలో యేసు 12 అద్భుతాలు చేశాడు. 8వ అధ్యాయంలో 6 అద్భుతాలున్నాయి. 1, కుష్ఠురోగిని స్వస్థపరిచాడు. మానవ రోగాలన్నిటిలోకి పెద్ద రోగం కుష్ఠురోగం. కుష్ఠును మించిన రొష్టు మరొకటి లేదు. 2, శతాధిపతి కుమారుణ్ణి దూరం నుంచే మాట మాత్రంతో స్వస్థపరిచాడు. 3, పేతురు అత్త జ్వరాన్ని నయం చేశాడు. యేసు ఆమెను స్పృశించాడు. 4, దయ్యాలను వెళ్ళగొట్టాడు. అదృశ్యలోకమందలి ఆత్మలను గద్దించాడు. 5, గాలిని సముద్రాన్ని గద్దించి ప్రకృతి శక్తులపై తనకున్న అధికారాన్ని ప్రదర్శించాడు. 6, గెరాసీనీయుల ప్రాంతంలో అపవిత్రాత్మలను గద్దించాడు. ఇది మానవాతీతమైన దివ్యశక్తి అని అందరూ చూచి ఒప్పుకున్నారు. మత్తయి ఈ అద్భుతాలను ఒక ప్రత్యేక క్రమంలో గ్రంథస్థం చేశాడు. ఇప్పుడు యేసు చేసిన మొదటి అద్భుతాన్ని చూడండి. గొప్ప జనసమూహములు ఆయనను వెంబడిస్తున్నాయి. యేసు ఒక వక్తగా నైతిక సూత్రాలు చెప్పాడు. ఆయనే ప్రయోక్తగా కొండ దిగి తను చెప్పింది జనసమూహాలకు చేసి చూపుతున్నాడు. యేసు చెప్పిందే చేశాడు, చేసిందే చెప్పాడు. ఈ రోజున బోధకులకు ఏమి చెయ్యాలో ఎవరూ చెప్పనక్కర్లేదు, అంతా వారే చెప్పగలరు. కాని అదంతా ఎలా చెయ్యాలో చూపేవారు కావాలి. అంతేగా మరి. యేసు బోధించాడు, బోధించింది చేసి చూపాడు. కుష్ఠురోగి అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యగలవు. నీకు ఆ శక్తి ఉంది, మరి నీ ఇష్టం అంటున్నాడు. ప్రభువు శక్తిని అతడు అనుమానపడలేదు. ప్రభువు చిత్తానికి దాన్ని విడిచిపెట్టాడు. ప్రభువు చిత్తానికి ప్రథమ స్థానమిచ్చాడు. నాకిష్టమే అన్నాడు ప్రభువు. అదిగో, అదే మన విశ్వాస రహస్యం. యేసు ప్రభు కుష్ఠురోగిని స్వయంగా ముట్టాడు. యేసు ఆరోగ్య నిధి. ఆయన ఆరోగ్యం రోగాన్ని పోగొడుతుంది. మానవుడి ఆరోగ్యం రోగిని ముట్టితే పోతుంది, రోగం పోదు, ఆరోగ్యం పోతుంది. కుష్ఠురోగం మనిషిని సమాజానికి దూరం చేస్తుంది, భార్యాబిడ్డలను సైతం దూరం చేస్తుంది. అతడు అస్పృశ్యుడైపోతాడు. కుష్ఠురోగం పాపానికి సంకేతం. యేసు స్పర్శ మాత్రమే అతణ్ణి శుద్ధి చేయగలదు. పాప కుష్ఠు పోవాలంటే నీవైనా యేసును ముట్టాలి, యేసైనా నిన్ను ముట్టాలి. స్వస్థత పొందినవాడై కుష్ఠురోగి యాజకుని దగ్గరికి వెళ్ళి అతడు తనిఖీ చేసి బాగయ్యావు అని నిర్ధారణ చేసిన మీదట మోషే ధర్మశాస్త్రం ప్రకారం కానుక ఇచ్చుకోవాలి. ఆ రోజుల్లో యాజకులే వైద్యులు. 5 నుండి 13వ వచనం వరకు శతాధిపతి కుమారుని స్వస్థత వృత్తాంతం రాయబడి ఉంది. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ఆయనను వేడుకొని అన్నాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాతముతో మిక్కిలి బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడు. యేసు అన్నాడు, నేను వచ్చి అతణ్ణి స్వస్థపరుస్తాను. ఆ శతాధిపతి అన్నాడు, ప్రభూ, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవియ్యి, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. నేను కూడా అధికారానికి లోబడిన వాడనే. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకణ్ణి పొమ్మంటే పోతాడు,
ఒకణ్ణి రమ్మంటే వస్తాడు, నా దాసుణ్ణి ఈ పని చెయ్యి అంటే చేస్తాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వస్తున్న వారిని చూచి అన్నాడు, ఇశ్రాయేలీయులలో ఎవనికైనా నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుంటారు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి తోయబడతారు. అక్కడ ఏడుపు, పండ్లు కొరకటము ఉంటాయి. ఇదే మీతో చెబుతున్నాను. యేసు అన్నాడు, ఇక వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అగునుగాక. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందాడు. కపెర్నహూములో జరిగిన అద్భుతమిది. శతాధిపతి అన్యుడు, 100 మంది సైనికులపై అధికారి, అతడు కుష్ఠరోగి స్వస్థతను గురించి విన్నాడు. ఇతడు యూదుల కోసం ఒక సమాజ మందిరం కట్టించి ఇచ్చిన దానశీలి. అతడు ప్రభువుకు తన దాసుని గురించి, అతని పక్షవాత రోగాన్ని గురించి చెప్పాడు. శతాధిపతికి అధికారమంటే ఏమిటో బాగా తెలుసు. తాను ఒక అధికారి. అతడెంత చెబితే అతని కింద ఉన్న సైనికులు అంత చేస్తారు. అతని అధికారం అలాంటిది. యేసు, నీకు అలాంటి శక్తి, అధికారము ఉన్నాయి. రోగాలు, నొప్పులు నీవు నోరు తెరిచి పో అంటే పోతాయి. యేసు ప్రభువు ఇశ్రాయేలు అవిశ్వాసానికి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఓ అన్యుడి విశ్వాసానికి ఆశ్చర్యపోతున్నాడు. తూర్పు నుంచి పడమర నుంచి అనేకులొస్తారు. ప్రాచ్య పాశ్చాత్య దేశాల ప్రజలందరూ వస్తారు. పరలోక రాజ్యంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సరసన కూర్చుంటారు. రక్షణకు అర్హత ఏది? జాతి, కులం, గోత్రం యోగ్యతలు కావు. క్రీస్తునందలి వ్యక్తిగత విశ్వాసమే అర్హత, యోగ్యత. క్రైస్తవ కుటుంబంలో పుట్టావా? అయినా అది రక్షణకు ఏమీ అదనపు అర్హత కాదు. రోగి దూరాన ఎక్కడో ఉన్నాడు. విశ్వాసం దూరమెరగదు. అతని దాసుడు వెంటనే స్వస్థత పొందినవాడై దేవుణ్ణి మహిమపరిచాడు. యేసు కుష్ఠరోగిని ముట్టాడు. అతడు ఆరోగ్యవంతుడయ్యాడు. దూరాన ఉన్న శతాధిపతి దాసుణ్ణి ఒక్క మాటతో స్వస్థపరిచాడు. ఇప్పుడు ప్రభువు పేతురు అత్తగారి జ్వరమును స్వస్థపరుస్తున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనాలు. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచింది. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగింది. పేతురత్తకు జ్వరం వచ్చింది. యేసు స్పర్శతో ఆమె జ్వరం పోయింది. 3 రకాల రోగాలున్నాయి, గమనించండి. కుష్ఠురోగం మొదటిది. ఈ వ్యాధికి చికిత్స లేదు. రెండోది పక్షవాతం. మూడోది జ్వరం. ఇది తాత్కాలికం. పూర్తి శరీరం చెడింది, కుష్టు. సగం శరీరం చచ్చుబడిపోయింది, పక్షవాతం. తాత్కాలిక జ్వరం. మూడింటినీ ప్రభు స్వస్థపరిచాడు. కుష్ఠురోగం ప్రకృతి సంబంధి, పక్షవాతం శరీరానుసారం. మరి జ్వరం దేవుని బిడ్డలకు అడపాదడపా పొడసూపే బలహీనత. ఇప్పుడు ప్రభు 4వ అద్భుతం చేస్తున్నాడు. 16-17 వచనాలు. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకువచ్చారు. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరింది. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగాలను భరించాడు. ఇది యెషయా 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా ఆయన మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను వహించాడు. అయినా మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమనొందిన వానిగా మనం ఆయనను ఎంచాము. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మన అతిక్రమముల నుండి, అపరాధముల నుండి మనకు స్వస్థత. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించేటట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందారు. పాపము నుండి స్వస్థత, పాప రోగము నుండి విడుదల. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోయాము. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపాడు. సైతాను, పాపము చెలరేగుతున్న రోజులివి.
పాప సమస్యను యేసు పూర్తిగా పరిష్కరించాడు. భౌతిక శారీరక రోగాలను కూడా ఆయన స్వస్థపరుస్తాడు. పౌలు శరీరంలో ముళ్ళు ఉంది, అది దేవుడు తీసివేయలేదు, నా కృప నీకు చాలును అని మటుకు అన్నాడు. యేసు శిలువ మీద రక్తం కార్చాడు. పాపం నుండి విమోచన లభించింది. శారీరక రుగ్మతలను ప్రభువు స్వస్థపరుస్తాడు. పరమవైద్యుడు స్వస్థపరచగలడు. ఆయన చిత్తమైతే వెంటనే స్వస్థపరుస్తాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18 నుండి 22వ వచనం వరకు యేసు తన వద్ద జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళండని ఆజ్ఞాపించాడు. అంతటా ఒక శాస్త్రి వచ్చి అన్నాడు, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తాను. అందుకు యేసు అన్నాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనా స్థలము లేదు. శిష్యులలో మరి ఒకడన్నాడు, ప్రభూ, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు సెలవియ్యి. యేసు అతన్ని చూచి అన్నాడు, నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకోనియ్యి. యేసు చేసిన స్వస్థతలెన్నో ఉన్నాయి. అవన్నీ లేఖనములో రాయబడి ఉండలేదు. అలా రాస్తే ఆ పుస్తకాలు పెట్టడానికి ఈ లోకమే చాలదేమో. 2 వ్యక్తులు వచ్చి, యేసు, నిన్ను వెంబడించాలని ఉంది అన్నారు. శాస్త్రి ఒక యువకుడు. అతడు యేసును వెంబడించడానికి తటపటాయిస్తున్నాడు. యేసు వెళ్ళిపోతున్నాడు. వెంటనే అతడు ఏదో ఒక తీర్మానం చేసుకోవాలి. వ్యవధి లేదు. జనాన్ని నెట్టుకుంటూ వేగంగా వచ్చి ప్రభువు పాదాల మీద పడి, నేను నీతో వచ్చేస్తాను ప్రభూ అంటున్నాడు. ప్రభు అన్నాడు, నా వెంట వస్తావా? నాకు తలవాల్చుకునేటంత స్థలం కూడా లేదే, ఎలాగా? యేసు మన కోసం ఎంత దరిద్రుడయ్యాడో చూడండి. యువకుడు తన హృదయం విప్పి మాట్లాడాడు. అలాగే ప్రభువు తన హృదయం విప్పి యువకుడితో మాట్లాడుతున్నాడు. దారిద్ర్యమనేది మానవునికి శాపం. ప్రభువు దాన్ని మన కోసం భరించాడు. యువకుడా, నీవు నా శిష్యుడు అవుతావా? అయితే దానికి తగ్గ వెల చెల్లించాల్సి ఉంది. మనకు విడిది గృహాలు, విశ్రాంతి భవనాలు ఉండవు. తలవాల్చుకోవడానికి కూడా స్థలముండదు. యువకుడు సరే అన్నాడు. మరో యువకుడు ముందుకొచ్చాడు. మా నాన్నకు సమాధి క్రియలు, అంతిమ సంస్కారం చేసి వస్తాను. తండ్రి చనిపోతే ఆయన నేనే పాతిపెట్టాలి, సెలవియ్యండి అన్నాడు యువకుడు. ప్రభు అన్నాడు, మృతులను పాతిపెట్టే మృతులు ఎందరో ఉన్నారు. తండ్రి సంగతి తండ్రే చూసుకుంటాడు. చనిపోతే పాతేయడానికి ఎందరో ఉన్నారు. నీవు మాత్రం నన్ను వెంబడించు. ఈ వెల నీవు చెల్లించలేకపోతే ఇంటికి వెళ్ళు, నీ తండ్రిని కనిపెట్టుకుని ఉండు, అంతే. బలవంతమేమీ లేదు. యేసు శిష్యుడు, యేసుకే ప్రాధాన్యమివ్వాలి. యేసుదే ప్రథమ స్థానం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుండి 27వ వచనం వరకు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. అప్పుడాయన నిద్రిస్తూ ఉండగా వారాయన వద్దకు వచ్చి అన్నారు, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను రక్షించు. వారాయనను లేపారు. అందుకాయన అన్నాడు, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు? ఆయన లేచి సముద్రమును గాలిని గద్దించాడు. సముద్రం మిక్కిలి నిమ్మళమైంది. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి చెప్పుకున్నారు, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రము లోబడుతున్నాయి. ఈ అధ్యాయంలో ఇది 5వ అద్భుతం. శిష్యులను వారి అల్పవిశ్వాసాన్ని బట్టి ప్రభువు గద్దించాడు. ఆ తరువాత సముద్రాన్ని, తుఫానును గద్దించాడు. సైతాను తెచ్చిపెట్టిన తుఫాను. యేసు ప్రభువును నాశనం చేయడానికి సైతాను చేసే ప్రయత్నమిది. యేసు ప్రభువు నిద్రిస్తున్నాడు, అలసిపోయాడు. తన చుట్టూరా భయంకరమైన తుఫాను ఉన్నా ప్రభువు ఆదమరచి నిద్రించడం విశేషం. శిష్యులు కంగారు పడిపోతున్నారు, అల్పవిశ్వాసులు. అయితే వారు ఆ తరువాత వారి సేవా జీవితంలో పెను తుఫాను రేగినప్పుడు అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 29వ వచనంలో ఏమని ప్రార్థించారు? ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచడానికి నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచకక్రియలను, మహత్కార్యములను చేయడానికి నీ చెయ్యి చాపి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించు. శిష్యులు యేసు చేసిన అద్భుతానికి ఆశ్చర్యపోయారు. ప్రకృతి శక్తులు సైతం ఆయనకు లోబడుతున్నాయే. ఈయన ఎలాంటివాడో చూడండి. ఆయన అద్దరిని ఉన్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుష్యులు
సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు మిగుల ఉగ్రులైనందున ఎవ్వరూ ఆ మార్గమున వెళ్ళలేకపోయారు. వారు కేకలు వేస్తూ ఉన్నారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకముందే మమ్ములను బాధించటానికి ఇక్కడికి వచ్చావా? వారికి దూరముగా గొప్ప పందుల మంద మేస్తూ ఉండగా ఆ దయ్యములు ఆయనను వేడుకున్నాయి. నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనియ్యి. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయాయి. ఇదిగో ఆ మంద అంతా ప్రపాతము నుండి ఒడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చాయి. వాటిని మేపుతున్న వారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నీ, దయ్యాలు పట్టిన సంగతి తెలిపారు. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుకు ఎదురుగా వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకున్నారు. ఇది 6వ అద్భుతం. యేసు దయ్యాలను వెళ్ళగొట్టాడు. గదరేనీయులు, గాదు సంతతివారు, వీరు పందుల వ్యాపారం చేస్తారు. అది నిషిద్ధం. పందుల్లోకి వెళ్ళడానికి అనుమతి కోరాయి దయ్యాలు. పందులు చావనైనా చస్తాయి కాని దయ్యాలను సహించలేవు. కొందరు మనుషులు ఎలా సహిస్తున్నారో ఏమో. అక్కడి పందుల వ్యాపారులకు యేసు అక్కర్లేదట, పందులే కావాలంటున్నారు. ఇదెలాంటి తీర్మానం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.